ఇప్పుడంటే ఎవ్వల చేతుల పడితే వాళ్ళ చేతుల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. టిక్క ఫోటోలు వీడియోలు గుంజుడు సోషల్ మీడియాలకు ఎక్కించుడు చేస్తున్నారు. కానీ మునుపు ఫోటో దిగాలంటే ఫోటో స్టూడియోకి పోవాల్సిందే, లేదంటే ఫోటోగ్రాఫర్ రావాల్సిందే. ఇప్పటికీ కెమెరా నిడవకుంటున్నోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. లెక్కకైతే ఫోటోగ్రాఫర్ అంటే ఎట్లుంటారు? కెమెరా మెడలేసుకొని అందమైన లొకేషన్లు ఏడునేయో దేవులాడుకుంటూ పోయి ప్రకృతి అందాలను బంధిస్తుంటారు. పొద్దుగాల లేస్తే అదే పని. హగో గసంటి ఓ ఫోటోగ్రాఫర్ ముచ్చటే ఇది. అట్లా అని ఫోటోల గురించి కాదు మళ్ళా. ఏమున్నది, అందరి లెక్కనే స్టూడియోలో ఫోటోలు తీస్తుండు అంటుండ్రులే. ఓ పారి బల్ల మీద చూడుండ్రి, మొత్తం వెనకటి చిక్కలే. 1 పైసా 2 పైసల కాంచెలు ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం రాకముందు ఆడకం చేసిన చిక్కలు రాజులు నవాబుల కాలం బ్రిటిష్ కాలంలో నడిచినే సుతా ఉన్నాయి. ఒక్క మన దేశమే కాదుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, అరబ్ దేశాలు, ఫిలిప్పీన్స్ ఇట్లా ఏం తక్కువ 200 దేశాలే సుతా జమ చేసిండు. ఏడ పాత చిక్కలు కానొచ్చినా పట్టుకొచ్చి దాపెట్టుడే. రాగి, ఎండి, ఇత్తడి, అల్యూమినియం, పంచలోహ నాణాలు కూడా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఉండే కాక పేరు రాజేందర్. ఫోటో స్టూడియో నడుపుకుంటేనే వెనకటి చిక్కలు పోగు చేస్తున్నాడు. ఎందుకు ఈ కార్యం పెట్టుకున్నాడట అంటే, మా తాత ఇట్లా జమ చేసి ఉంచిండు అని చెప్పి వాళ్ళందరూ చూసుకొని దీన్ని ఆనందించడానికి నేను చేసిన. అప్పట్లో మనోళ్ళు బయట దేశాల ఆడకం చేసిన చిక్కలు రేపు మనమళ్ళు మన్మరాన్లకు తెలవాలని ఈ కార్యం పెట్టుకున్నాడట. 40 ఏండ్ల కాంచెల్లి చిక్కల ఎన్కులాటలనే ఉన్నాడు కాక. బతికిన రోజులు ఫోటోగ్రాఫర్ కాబట్టి ఫోటోల తీసి ఆల్బంల దాపెట్టినట్టు వెనకటి చిక్కలు జమ చేసిండన్నట్టు. ఎంత తిప్పలు పడ్డాడో గాని ఎన్నడు చూడని చిక్కలన్నీ బగ్గనే ఎదుర్కొచ్చిండు కాక.